Pass. Hello everyone. Good morning, Mast Time Pass. Hello everyone. Welcome to Wednesday morning Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Wednesday వచ్చింది అంటే ఎన్నిసార్లు చెప్తావు తల్లి గుడ్ మార్నింగ్? గుడ్ మార్నింగ్ అందరికి. అంటే ఎన్నిసార్లు గుడ్ 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 అని చెప్తే వాళ్ళకి అంత బాగుండాలని నేను అట్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. నాకు ఇంకా ఎన్నిసార్లు గుడ్ చెప్తే నువ్వు అన్నిసార్లు గుడ్డు పెడతావేమో అని అనుకుండే. ఎన్నిసార్లు గుడ్డు చెప్తే అన్ని గుడ్లు తినడానికి వస్తాయేమో అనుకోలేదు. అదే నువ్వు ఎన్ని పెడతా నేను తినచ్చు హ్యాపీగా. నువ్వైతే పెడుతూ ఉంటూ మేము తింటూ ఉంటాం. ఓకే, వెన్స్డే వచ్చిందంటే లక్కీ కాలర్స్ వస్తారు, మస్తు టైం పాస్ చేస్తారు. మరి ఇవాళ రాబోతున్నటువంటి లక్కీ కాలర్ సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ లక్కీ కాలర్. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey. Hey, అందమైన భామలు అలలేత మెరుపు తీగలు. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే. ఎస్, అందమైన బామలు వచ్చారు. మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారో కనుక్కుందాం. ముందుకైతే హలో హలో, వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. Baby, just give me love. ఉమా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నాచారం. ఏం చేస్తుంటావు ఉమా? అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నా. సూపర్. నీ పేరు మోనిక, నువ్వు కూడా నాచారం నుంచి వచ్చావు. అండ్ షోకి వచ్చే ముందు నేను అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నాదే. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ Thank మోనిక. you. వెల్కమ్ టు మస్త్ టైం Thank పాస్. you. సో మీరిద్దరు నాచారం నుంచి ఇక్కడికి వచ్చారు. మీకోసం. ఫీల్ అవుతున్నారు ఏంటి మళ్ళీ చెప్పు. మీకోసం వచ్చాను. అంటే ఇద్దరి కోసమా నా కోసమా? మీకోసం అన్నాను. అంటే మా ఇద్దరి కోసమా నా ఒక్కదాని కోసమా అంటున్నా. అంటే నువ్వు ఇవాళ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు అంటున్నా. మీకు నన్ను గట్టిగా చెప్పు. సరే, కాజల్ గారికి. కాజల్ గారు గీరు ఎందుకమ్మా? కాజల్ కి. ఎందుకో కాజల్ పత్రం వినిపిస్తుంది, పత్రం కనిపిస్తుంది. కానీ క్లియర్ కట్ గా అర్థమైంది. మౌనిక వచ్చేసి కాజల్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది, ఉమా వచ్చేసి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చింది. Come on. Hey, I want it now. Anyways, Wednesday special lucky caller, so let's start our Mast Time Pass. It's time to party now. yes lucky callers ఇయాల మస్త్ టైం పాస్ వెన్స్డే స్పెషల్. నా టీమ్ లో ఉమా ఉంది, కాజల్ టీమ్ లో మోనిక ఉంది. కానీ ఉమా కాస్త ఒకసారి చూడండి, ఆ నోస్ చూడండి ఎంత బాగుందో, షార్ప్. అందమైన బామ్మలకు నిలువెత్తు నిదర్శనం ఎవరు అంటే ఉమా అని చెప్పడంలో అతిశక్తి లేని లేదు. వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ ఉమా. ఎంత షార్ప్ ఉంది ముక్కు నీది, చాలా మై బాగుంది. ఫేవరెట్ హీరో మహేష్ బాబు. దట్స్ అందుకనే. అమ్మాయిలు అంటేనే అందం. సో అమ్మాయిలు అన్నాక అందరు అందంగానే ఉంటారు. అబ్బాయిలాగా అబ్బాయిలు అంటే చైతు అన్నమాట, చైతులా ఉంటారు అబ్బాయిలు. మరి నువ్వెందుకు అందంగా లేవు కాజల్? నువ్వు చెప్పనక్కర్లేదు చైతు, నేను అందరూ అందరు చెప్పాలి కదా. Exactly. ఉమా చెప్పు అందంగా లేవు కాజల్ అని. మేమే అందంగా ఉన్నాం మీ ఇద్దరికంటే. అందరు అనుకోవాలి కదా. మన షో కూడా స్టార్ట్ చేద్దాం విత్ ప్రాంక్ కాల్, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసేద్దాం. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో రౌండ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు విన్ అవుతారు. మరి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దామా? నువ్వు చేస్తావా మోనిక? చేస్తా. మాట్లాడతావా? నువ్వు అంత స్లోగా మాట్లాడితే కుదరదు, కొంచెం వాళ్ళతో గట్టిగా మాట్లాడతా. అవునా? సరే, వాళ్ళతో గట్టిగా మాట్లాడుతుందంట. మరి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఏ రేంజ్ లో చేస్తుందో చూద్దాం. లెట్స్ కాల్. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. హలో, హలో, ఎవరు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. హలో, హలో, ఎవరు? ఇంతకుముందు నెంబర్కి మిస్ కాల్ వచ్చింది. ఎవరు మీరు మాట్లాడేది? ఈ నంబర్కి రావాలి, నాకే వచ్చింది ఇప్పుడుగా. మిస్ కాల్ నాకు వచ్చింది, అందుకని కాల్ చేశాను ఎవరో తెలుసుకుందామని. రాలేదు, నాకే వచ్చింది. రాకుండా పల్లెక చేస్తాను, ఎవరో తెలుసుకుందామని చేశాను. చెప్పొచ్చు కదా ఎవరో, మీ వాయిస్ చాలా బాగుంది. సరే సరే మాట్లాడొచ్చు కదా. సరే సరే అని ఎందుకంటున్నారు? నాకు అంత మాటలు రావద్దు. మీ పేరు మాట రాకుండా ఎలా మాట్లాడుతున్నారు? మీ పేరు తెలుసుకోవచ్చా?
నా పేరా ప్రభాస్. ప్రభాసా? హీరో ప్రభాసా? లేదు విలన్ ప్రభాస్. నా పేరు తమన్నా అయితే. అవునా? అవును. షూటింగ్ రాలేదండి. గుమ్మడికాయ కొట్టేశారు కదా, ఇంకేం షూటింగ్? గుమ్మడికాయ కొట్టేశారా? సరే సరే. టిఫిన్ చేశారా? లేదు. చేపించాలా? సూపర్. స్టార్టింగ్ ఎరగడేసావు. ప్రభాస్ అంట, తమన్నా అంట, గుమ్మడికాయ కూడా కొట్టేసిందంట. అన్ని కాజల్ గారు అందిస్తూ ఉంటే మోనిక గారు చెప్తూ ఉన్నారంట సూపర్. లేదా? ఎగ్జాక్ట్లీ. చేసావా లేదా? నువ్వైతే సూపర్ గా చేసావు. సూపర్ సూపర్. కానీ అతనికి మస్తు టైం పాస్ నుంచి కాల్ వచ్చిందని తెలియాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కాల్ చేసి రివీల్ చేసేద్దాం. ఓకే, దట్ వి కాలింగ్ ఫ్రమ్ మస్తు టైం పాస్ అని చెప్పి. సో లెట్స్ కాల్ హిమ్ అగైన్. తన పేరేంటి? ప్రభాస్ అంట. ప్రభాస్. ఒరిజినల్ ఏమిటి కనుక్కుందాం ఇప్పుడు. హలో 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 హలో. ఏ ఆగి, నేను మాట్లాడతాను. ఏంటి పెట్టేసావు ఇందాక ఫోన్? హలో. కాజలా? ఓ మై గాడ్, yes కాజలే. మస్తు టైం పాస్ నుంచి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం. ఎక్కడి నుంచి? విజయవాడ. హే విజయవాడ. ఎక్కడ ఏరియా విజయవాడలో? విజయవాడ ఆటోనగర్ దగ్గర ఎమ్మో కుదురు. సూపర్. ఇవాళ మస్తు టైం పాస్ లో వెన్స్డే స్పెషల్ కాలర్స్ ఉన్నారు, లక్కీ కాలర్స్. ఆ లక్కీ కాలర్స్ లో ఇందాక నీకు కాల్ చేసి ఏడిపించింది మోనిక. నన్ను సపోర్ట్ చేస్తుంది మోనిక. ఇప్పుడు మాట్లాడు తిన్నగా మీ తమ్మన్నాడు. హలో హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి తమ్మన్న గారు. బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? సివిల్ ఇంజనీర్ అండి. అవునా? ఓ, మరి నిన్ను సెలెక్ట్ చేసుకుని మా మస్తు టైం పాస్ వెన్స్డే స్పెషల్ కాలర్ స్పెషల్ లో వస్తావా అని అడిగితే వస్తావా? ఎందుకు రాను, తప్పకుండా వచ్చేస్తా. అయితే వెంటనే ఈ కాల్ డిస్కనెక్ట్ అయిన వెంటనే వాట్సాప్ లో నీ పిక్స్ పంపించేసాయి మాకు, ఓకేనా? ఓకే. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ చేసిన ఛార్జెస్ ఏమి ఇవ్వము, నువ్వే పెట్టుకుని రావాలి. ఇక్కడ కొన్ని మొహాలు మాడిపోతున్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడు. మోనికాతో పాటు ఉమా అండ్ చైతు కూడా ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. మాట్లాడుతుంది కదా పిల్ల, ఆనందపడుతుంది. మగాడు వాయిస్ పొద్దుటే వినగానే చెప్పేసి మాట్లాడిస్తున్నా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి. సూపర్. విజయవాడ మాది కూడా, మీ ఆటోనగర్ దగ్గరే లోయోలా కాలేజ్ మంది. తెలుసు బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్. చలో, నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉమా ఉంది, సేమ్ మహేష్ బాబు ముక్కేసుకుని ఉంది. మాట్లాడు. హాయ్. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తుంటారు? సివిల్ ఇంజనీర్, ఆల్రెడీ చెప్పారు. సివిల్ ఇంజనీర్ అండి. అందుకనే నువ్వు తెరవట్టు. నేను తెలిస్తే తట్టుకోలేవు. ఓకే, అందుకే తెరవకుంటున్నా. తెరిపించమాక, హలో, కాలర్తో మాట్లాడండి. లైన్ లో ఉన్నాడు పిల్లగాడు సుబ్రహ్మణ్యం. మాట్లాడేయట్లేదు. నేను ఎవరి నాకు క్యాన్సర్ అవుతుంది కదా, మీరే అది కదా చూడు పాపం. ఉమా మాట్లాడుతుంటే ఎగేసుకుంటూ మళ్ళీ వీళ్ళిద్దరు దూరిపోతూ ఉన్నారు. అందుకే పాపం ఉమా డల్ అయిపోయింది. అడుగు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుమా. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? లేరండి. అవునా? అయ్యో, ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి నీకు? ఒకరు ప్రపోజ్ చేస్తే ఓకే అంటారు ఎవరైనా? మోనికా ప్రపోజ్ చేసిందంట. పారిపోతాం అంతే, ఇంకా తట్టుకోలేవు. ఎనీవేస్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్. జల్దీ మెసేజ్ పంపించేస్తే, వాట్సాప్ లో పిక్చర్స్ పంపించేస్తే నువ్వు కూడా మా షోలో వచ్చేద్దు. ఓకేనా? బాయ్. ఓకే. చలో బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ సుబ్రహ్మణ్యం. సూపర్. బాయ్ బాయ్. సో అలా స్టార్టింగ్ ప్రాంక్ కాల్ ఇరగదీసింది అండ్ ఫస్ట్ మనకి ఒక పాయింట్ తీసుకొచ్చేసింది. సూపర్.
ఉమా నాకు నువ్వు కొంచెం ఎనర్జీ తీసుకుని వస్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఉమా. నువ్వు అంత డల్ గా నీరసంగా వచ్చి కూర్చుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది ఉమా. కాజల్ ఉండగా తల్లి నీ నవ్వుతో డైలాగులు కవర్ అయిపోతుంది. నీ నవ్వు వల్ల డైలాగ్ కూడా వినిపించలేదు. ఆవిడలో ఎనర్జీ లేదంటే నువ్వు మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ కాజల్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఆ ఎనర్జీకి తోడు వాళ్ళ మోనిక. సో స్టార్టింగ్ ఎవరు పత్రం గురించి మాట్లాడు, వాళ్ళే పాతాళానికి పత్రానికి అట్లా గురవుతున్నారు అనమాట. ఇంకా అసలు కాంపిటీషన్ షురూ కాకుండా డైలాగ్ కొడితే ఎట్లా కాంపిటీషన్ అవుతుంది? అరే మేమేమన్నా చేసుకుంటాం, నీకెందుకు? నీ పిల్లలను చూసుకోమా. ఏమంటే ఏం చేసుకోకు. ఎనర్జెటిక్ గా ఉండాలి అమ్మా. ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడాలా. సిగ్గుపడితే సరిపోదు. ఇది పెళ్లి చూపులు కాదు, నేను పెళ్లి కొడుకుని కాదు, మీ నాన్నని కూడా కాదు. ఓకేనా రెడీయా? అరే కాజల్ మాట్లాడి కాజల్, నువ్వు నీ కక్కుర్తి డైలాగ్. ముక్కు బాగుంది, ఇది బాగుంది అని పెళ్లి కూతురు చేసేసావు నువ్వు. అందుకే పాపం దాన్ని సిగ్గుపడుతుంది. అయ్యా ఇంకేమన్నా మాట్లాడితే ఇంకేం పొగడేస్తాడో, ఇంకేం సిగ్గుపడాలో అని. అయిపోయిందా? అరే లెట్ మీ చీర్ అప్ దిస్ గర్ల్ కాజల్. ఎందుకంత కంగారు పడతావు? ఎందుకంత స్టార్టింగ్ లో అలానే ఉంటది, ఎండింగ్ లో కానీ స్టార్టింగ్ లో అలానే ఉంటది, ఎండింగ్ లో పడదే ఉంటది జోష్. ఎగ్జాక్ట్లీ ఎండింగ్ ఏంటి, ఫస్ట్ ఏముంది? ఏదైనా డైలాగ్ కొడుతుంటే కొంచెం గట్టిగా చెప్పవా? డైలాగ్ కొడుతుంటే దాని నవ్వులో కలిసిపోయి మాకు డైలాగ్ కొనిపించలేదమ్మా. నువ్వన్నా నవ్వు అప్పు లేదా నువ్వన్నా డైలాగ్ గట్టిగా చెప్పు. ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొచ్చేస్తుంది మన మోనికా. అది ఎలా వచ్చింది పాయింట్? ప్రాంక్ కాల్ చేసింది కాబట్టి ఇక్కడ ప్రాంక్ వచ్చేది కదా. ఎగ్జాక్ట్లీ దట్స్ ద హోల్ పాయింట్. ఎలా వచ్చింది అనేది నా డైలాగ్ అయిన తర్వాత నీ డైలాగ్ చెప్తే అర్థమవుతుంది. నీ డైలాగ్ చెప్తుంటే అది నవ్వుతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు, నిజంగా షోలో ఏం అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాలంటే అది పాయింటే రాలేదు కదా, ఇంకా అందుకే పాపం చేతితో డిసప్పాయింట్ అయిపోయి అట్లా మాట్లాడుతున్నాడు అనమాట. వాడి ఫేస్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. చూడండి పాపం ఎట్లా పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా వచ్చినా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా చెప్తాం అనమాట. వెరీ గుడ్. ఓకే, కాంపిటీషన్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ రౌండ్ అంత్యాక్షరి ఆడబోతున్నావు. వీళ్ళిద్దరి మధ్యన సాంగ్స్. నార్మల్ గా ఎవరైనా అబ్బాయిలు వచ్చినా లేకపోతే యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఆంటీలు వచ్చినా కూడా వాళ్ళ మధ్యన డైలాగ్ కాంపిటీషన్ పెట్టినాం ఇప్పుడు దాకా. కానీ మోనికాకి ఉమాకి మధ్యన సింగింగ్ కాంపిటీషన్ పెట్టబోతున్నాం. అంత్యాక్షరి టక్క టక్క పాటలు పాడాలి. తప్పు పాట పాడినా లేకపోతే ఆ అని గ్యాప్ ఇచ్చినా కూడా ఓడిపోతారు, పాయింట్ లూజ్ అయిపోతారు. రెడీయా? ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక ప్రాంక్ కాల్ నీతో షురూ అయింది కాబట్టి పాట నీతో షురూ చేద్దాం. రెడీ స్టార్ట్. ఏదైనా పాట పాడు. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. అయిపోయింది. కాజల్ చెప్పేసింది. కాజల్ నువ్వు అందించకూడదు కాజల్. అది నువ్వు ముందు చెప్పలేదు చైతు. అది మన రూల్స్ కదా కాజల్, అందించకూడదు. సరే పాడు రాతో. చెప్పరా. సూపర్. స్టార్టింగ్ పంచులు డైలాగులు ఒక పాట. ఫస్ట్ పాట పాడలేదు, నువ్వు డైలాగ్ కొడతావా? ఇప్పుడు మొహాలు మారుతున్నాయి. ఎక్కడో వాసన వస్తుంది. ఇప్పుడు మొహాలు చూడండి, వాళ్ళిద్దరి నవ్వు రాకపోయి కూడా ఆర్టిఫిషియల్ గా నవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. స్టార్టింగ్ నుంచి చైతు చేసిన పని చెప్తున్నాడు. నవ్వు రాకపోయినా ఒక పాయింట్ రాగానే ఎలా గిలగిల కాంపిటీషన్ లో పాయింట్ వస్తే కిక్కే వేరప్ప. సీరియస్లీ ప్రాంక్ కాల్ చేసి పాయింట్ గెలుచుకోవడం కాదు, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి పాయింట్ గెలుచుకుంటాడు. ముఖ్యం. సరే ఇంకో పాటనే పాడు మోనిక, అట్లీస్ట్ ఏదో ఒక పాట పాడవా? సూపర్. ఎవరిని పక్కన వాళ్ళు గెలుస్తున్నారు. ఇంకో పాట పాడు. ఇంకో పాట పాడవా? సూపర్. ఫస్ట్ రౌండ్ లో లీడింగ్ తో కాజల్ 1 పాయింట్, చైతు 1 పాయింట్ లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ కాబోతుంది, అక్కడ కూడా చూసుకుందాం. ఓకే, అట్లా వదులుతున్నాడేంటి? ఇప్పుడు నువ్వేనా పాట పాడు. పాడదు మా మోనికాకి పాటలు పాడడం రావు కదా. మౌనరథం చేస్తున్నారు వాళ్ళు అనమాట. మోనిక మౌనరథమే చేస్తుంది, ఎందుకంటే మోనికాకి పాటలు పాడడం రాదంటే ముందే చెప్పేసింది. సో నాకు ముందే తెలుసు కాబట్టి నేను కామ్ గా ఉన్నాను. చూడండి ఎంత ఉల్లాసంగానో, ఎంత ఉత్సాహంగా ఉన్నావు. నెక్స్ట్ రౌండ్స్ లోపల నాకు తెలుస్తుంది ఎంత కాల్చుకుంది పాయింట్ మిస్ అయిపోయినందుకు. సో రైట్ నౌ స్కోర్స్ చూసుకుంటే కాజల్ టీమ్ విత్ 1 పాయింట్, చైతు టీమ్ విత్ 1 పాయింట్. చెప్పండి కొట్టు.
కొట్టలేకపోతుంది పాయింట్ రాలేదు కదా. గెలవడమే అలవాటు అనమాట మోనికాకి, అందుకే తను కొంచెం ఫీల్ అవుతుంది. అస్సలు ఫీల్ అవ్వకు, వాడు అట్లనే వదులుతాడు, కానీ నువ్వు వదలడం మాత్రం అసలు ఆపకు, ఓకేనా? అట్లనే కంటిన్యూస్ గా మాట్లాడుతాను వాళ్ళగా. అట్లాగే ఉంది తెలుసా. ఎనియో నెక్స్ట్ ఇంకా రౌండ్స్ అదే వాటిలో చూసుకుందాము. బట్ రైట్ నో అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయాలి, వాళ్ళతో కూడా మాట్లాడాలి. ఎవరు కాల్ చేస్తున్నాం? లావణ్యకి కాల్ చేద్దాం. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి లావణ్య సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లెట్స్ టాక్ టు లావణ్య. హలో హలో. హాయ్ లావణ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ కాజల్ అండ్ చైతు. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి? తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడేపల్లి. ఏం చేస్తుంటావు? తాడిపత్రి. తాడిపత్రి. ఓకే చైతు చెప్పాలే మళ్ళీ తాడిపత్రి అని. కాజల్ మాట్లాడి, కాజల్ ఎందుకు కాజల్ కంగారు పడతావు? చెప్పు. తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నారు లావణ్య. పడుతున్నారు. అదే కదా, అదే అర్థం కావట్లేదు. వాడు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే జరుగుతుంది. వాడు ఫీల్ అవుతున్నవన్నీ మా మీద వేసేసి చెప్పేస్తున్నాడు. అవును కాజల్, నిజం. ఏదో పెద్ద షో స్టార్ట్ నుంచి షో చూస్తున్నట్టు నిజం అంటే నిజం. ఏం తెలుసు కదా. అరే మాట్లాడి కాజల్, నీ గురించి తెలుసు కదా చేతు. ఏం చేస్తుంటా లావణ్య? ఏం మీరు స్టడీస్ అయిపోయాయి, జస్ట్ హోమ్. ఏం చేస్తావు కానీ మొత్తం ఇంగ్లీష్ లో వచ్చింది మాట. ఏదో ఇప్పుడు అర్థం కదా, ముందు ఒకసారి చెప్పవా? స్టడీస్ అయిపోయాయి. నువ్వు కామ్ కొట్టి కాజల్తో మాట్లాడితే అర్థం. నువ్వు కాజల్ తో మాట్లాడుతూ నేను కామ్ గా ఉండాలా? ఓకే మాట్లాడుకో. ఓకే సరే, నువ్వు స్టడీస్ అయిపోయి ఇంట్లో ఉంటున్నావు, నాకు అర్థం అయిపోయింది. నా క్వశ్చన్ ఆన్సర్ చేసి నువ్వు మాట్లాడుకో, ఓకేనా? సో చెప్పు లావణ్య. కాజల్ నైస్ ఆన్సరింగ్ కాజల్, చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంటారు మీరు. చేసి కాంబినేషన్ ఇంకా చేయండి, ఇంకా చూస్ చేయండి, ఇంకా చాలా చూస్ చేయండి. థ్యాంక్ యూ తప్పకుండా చేస్తాం. యాక్చువల్ గా మాకు నేను బాగానే ఉన్నాను కాంబినేషన్, మళ్ళీ వాడేందుకు? అంత బాగుంది కదా. సింహం సింగిల్ గానే వస్తుంది కదా, అందుకే షోలు లేపెత్తుంటారు సింగిల్ గా వచ్చినాయి. సో స్వీట్, తప్పకుండా మేము ట్రై చేస్తాము. మనం మస్తు టైం పాస్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నాము. సో సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాం, ఇంకా డిఫరెంట్ షోస్ తో కూడా ఎంటర్టైన్ చేస్తాం, ఓకేనా? ఇవాళ మన లక్కీ కాలర్స్ డే కాబట్టి వి హావ్ మోనికా అండ్ ఉమా విత్ us. ఉమా వచ్చేసి నన్ను సపోర్ట్ చేస్తుంది, మోనికా వచ్చేసి కాజల్ ని సపోర్ట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడతావు? మౌనికా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us a point. సూపర్, నీ వల్ల మాకు ఇంకో పాయింట్ వచ్చేసింది లావణ్య. మాట్లాడు మోనికాతో. హాయ్ లావణ్య. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదండి, ఖాళీగానే ఉన్నామండి. దగ్గర అయిపోయిందండి, దగ్గరే ఉన్నామండి. అయిపోయాయి. అవునా? అవును. కూడా ఉంది, తనతో కూడా మాట్లాడు, లేకపోతే ఫీల్ అవుతాడు చైతు. నేను చైతు ఫీల్ అవ్వకుండా మాట్లాడతాను తనతో కూడా. నేను ఫీల్ అవ్వకుండా ఉమా ఫీల్ అవుతుంది, అందుకే ఉమా కోసం మాట్లాడు. ఏం ఫీల్ అవ్వదు, నేను మాట్లాడతాడు. హాయ్ మాట్లాడు. హాయ్ లావణ్య. హాయ్ ఉమా గారు, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఫెస్టివల్ దగ్గర వస్తుంది కదా, ఇంకొకటి క్లీన్ చేస్తా ఉన్నాం. మీరు ఫ్రాంక్ గా చెప్పండి, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇంకే కాజల్ గా, చైతుకా? ఏంటండి, చైతుకు వద్దు, కాజల్ కి మా ఓటప్పుడు కాజల్ కి. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ గుర్తుకే మీ ఓటు, హార్ట్ గుర్తుకే మీ ఓటు వేయద్దు. ఆల్రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us లావణ్య. కూడా ఓటు ఉంటుంది, ఎప్పుడు కాల్ చైతుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇద్దరు అలాగే బ్యాలెన్స్ చేయి, ఇద్దరు అలాగే అభిమానించు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. బాయ్ బాయ్ అండి. కాజల్ చైతు both of you super, thank you so much. ఇప్పుడు స్కోర్స్ చూసుకుంటే కాజల్ టీం విత్ 2 points, చైతు టీం విత్ 1 point. ఇవాళ వెన్స్డే స్పెషల్ కాలర్ స్పెషల్ లో కాజల్ is leading with 3 points. Woo! And Chaitu is 1 point. No problem.
యా నో ప్రాబ్లం మనకి ఎన్ని పాయింట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఐ వాజ్ ఏబుల్ టు సే దట్ ఎంటర్టైన్ చేసామా లేదా అనేది పాయింట్ ఇక్కడ పాయింట్లు కాదు అలాగే చెప్పు యాక్చువల్ గా ఎనీవే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది కదా సెకండ్ రౌండ్ లో పాయింట్ గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాం సెకండ్ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విషయానికి వస్తే ఉమాన్ మోనిక జాగ్రత్తగా వినండి ఎక్సర్సైజ్ తో పాటు ఒక రౌండ్ పెడదాం అని చెప్పాను కదా ఇప్పుడు నేను వచ్చేసి నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్ కి నువ్వు అవును అనకూడదు కాదు అనకూడదు ఐ మీన్ ఎస్ అనకూడదు నువ్వు అనకూడదు ఓకే కానీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రిలవెంట్ గా చెప్పాలి మధ్యలో ఆ ఓ పాజెస్ కూడా ఇవ్వకూడదు ఓకే టక్క 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 చెప్పాలి ఓకే మధ్యలో పాజెస్ రాకూడదు నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను నువ్వు కాజల్ వచ్చేసి నిన్ను అడుగుతుంది కండిషన్స్ అప్లై అయింది అంటే మా మస్తు టైం పాస్ లో కండిషన్స్ లేకుండా మేమేమి చేయము ఓకే మీరు నుంచుంటారు నుంచొని నెత్తి మీద ఒక ప్లేట్ పెట్టుకుంటారు ప్లేట్ పెట్టుకొని కాళ్ళు ఎత్తుతారు ఎత్తి మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు చాలా కష్టంగా ఉంది కాలేజీ పట్టుకోవడం అర్థమైందా రెడీ అయిద్దామా ఓకే స్టార్ట్ సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్ లక్కీ కాలర్స్ తో హియర్ వి గో బట్ దానికన్నా ముందు మన చేయుతూ అలా నించొని ఒంటి కాళ్ళతో ప్లేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే చూడాలని ఉంది కదా నాకు కూడా చూడాలని ఉంది సో తనతోనే ట్రై చేసేద్దాం సో ప్రాపర్టీస్ ప్లీజ్ ఎస్ ప్లేట్ రెడీ బాల్ రెడీ ఈ రెండింటిని కలిపితే సూపర్ గా ఉంటుంది కాబట్టి దీన్ని నెత్తి మీద పెట్టుకొని బాల్ కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒంటి కాలుతో ఇలా నుంచొని ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు మోనికా క్వశ్చన్ కాజల్ క్వశ్చన్ ఉమా క్వశ్చన్ అడుగుతారు దానికి నేను ఆన్సర్ చేస్తాను మోనికా సూపర్ వాట్ ఏ క్వశ్చన్ కాజల్ చైతన్య బెస్ట్ ఫ్రెండ్ కాజల్ శ్రీముఖి క్వశ్చన్ సూపర్ వీళ్ళిద్దరితో అంట మేమంటే కాంపిటీషన్ పెట్టాలంటే వీళ్ళిద్దరితో మేము గెలవాలంట దానికి ఇద్దరు వచ్చారంట మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ స్టార్ట్ చేయండి సరే మళ్ళీ అంట మా మోనికా కోరిక మేరకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మోనికా క్వశ్చన్ నీళ్ళు ఎవరి పేరు వీళ్ళు ఎవరి పేరు అనేది క్వశ్చన్ దానికి ఎస్ అని నో అని ఆన్సర్ వస్తుందా నువ్వు నీ క్వశ్చన్ అవుతుందా కదా అది నాకు ఎందుకు రచ్చరని చెల్లిలాగా అనిపిస్తుంది మోనికా స్మైల్ నవ్వు రెడీయా మరి రెడీ లెట్స్ స్టార్ట్ విత్ మోనికా ఓకే మన చేతు క్వశ్చన్స్ అడుగుతాడు సో తిక్కలు క్వశ్చన్స్ అడుగుతాడు వాడు తిక్క కాదమ్మా క్లియర్ గా ఉండాలి నేను తిక్కగా క్వశ్చన్స్ అడగచ్చు కానీ నా క్వశ్చన్ కి రిలవెంట్ గా ఉండాలి ఆన్సర్ ఏమో అవును కాదు అన్నా కూడా ఓడిపోతారు అన్నా కూడా ఓడిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ కి పిచ్చి కదా అని అడిగాను అనుకో ఆ పిచ్చి అనాలి అప్పుడు నువ్వు ఓకే అలాగా అట్లా ట్రై చేయొచ్చు ఓకే రెడీయా అవును కాదు ఏమో అనొద్దు ఓకే చలో ట్రై చేద్దాం ట్రయల్ చేద్దాం ఒకసారి ట్రై చేస్తా ఊరికే సరే ట్రై చేద్దాం ఆల్ ది బెస్ట్ ఓకే మోనికా ఆల్ ద వెరీ బెస్ట్ బాల్ కింద పడకూడదు కాళ్ళు పైకెత్తాలి 3 2 1 స్టార్ట్ ఆల్ రైట్ నీ ఫస్ట్ క్వశ్చన్ మోనికా ఆడపిల్లేనా ఆడపిల్లే కాజల్ నువ్వు ఆన్సర్ చెప్పకూడదు కాజల్ ప్లీజ్ కూర్చోండి నీ ముక్కు షార్ప్ గా ఉంది ఎంతో అందంగా ఉంది కదా అవును అయిపోయింది గోవింద 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 అరే రాగు చైనను గోవింద రాగు చైనను గోవింద మళ్ళీ స్టార్ట్ ప్లీజ్ మళ్ళీ స్టార్ట్ ఎన్నిసార్లు లాస్ట్ నా పరువు అంతా తీసి చేస్తావు అనుకోలేదు మళ్ళీ స్టార్ట్ ప్లీజ్ అదేంటి మళ్ళీ స్టార్ట్ చేయడానికి భోజనం పెట్టుకొని మళ్ళీ పల్లెలు తిన్నానుకుంటున్నావా ఆట మెదడుతో ఆడాలి మీ టీం నేను గెలిపించడానికి ప్రయత్నించినా ఓడిపోయినావు నువ్వు క్వశ్చన్ మొత్తం ఇట్లా రామాయణ జరిగినట్టు చదువుతారు తిరిగి నా మీదకి వస్తుంది చూడండి అసలు ఏమన్నా న్యాయం ఉందా సరే నువ్వు అట్లా నా మీద ఇష్టం కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నా రెడీ పెట్టుకో చిన్న క్వశ్చన్స్ అడుగు ఎగ్జామ్స్ లో చిన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇక్కడ చిన్న క్వశ్చన్స్ ఏందమ్మా ఇది సరే ఎనీవేస్ 3 2 1 కాలెత్తు సూపర్ సేమ్ కుక్క పిల్ల ఎత్తినట్టే ఉంది మోనికా కుక్క పక్కన కూర్చుంటే కుక్కలాగా ఉన్నావు మోనికా 3 2 1 స్టార్ట్ మోనికా నెత్తి మీద ప్లేట్ ఉంది కదా అయిపోయింది నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు నాట్ బ్యాడ్ కూర్చో నాట్ బ్యాడ్ బేబత్సైన బ్యాడ్ సో దీంతో మోనికా పోయింది సూపర్ మనకి పాయింట్ మన చేతిలో ఉంది నువ్వు పిత్రలకి వేసినావు అనుకో ఆ ప్లేట్ ఆ బాల్ నోట్లో పెట్టి కుక్కేస్తా జాగ్రత్త ఆల్ ద బెస్ట్ మోనికా ఆల్రెడీ మన దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి మోనికా సూపర్
ఇగో వాళ్ళ పాయింట్స్ 3 ఉన్నాయని ఆనందపడుతున్నారు. మనం కాంపిటీషన్ లో ఒక పాయింట్ గెలిచాం, ఇప్పుడు కూడా కాంపిటీషన్ 2 పాయింట్లు వేస్తే కష్టపడి గెలిచా ఉంటుంది, అంతేగాని కాలేజ్ మిస్ చేస్తే పాయింట్లు వచ్చినట్టు కాదు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. కమ్ ఆన్, గో అహెడ్. ఓకే ఉమా, రెడీ? నేను అడుగుతున్నాను, ఎందుకు అప్పుడే లేపేస్తున్నావు? నీకు చాలా తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. నేను 3, 2, 1 గో అని గెలిపించాలని ఎక్కువ. గుడ్ గర్ల్. అదే స్పోర్టివ్ స్పీడ్ తో కుమ్మేషన్ ఆట. ఓకే, కానీ బాల్ జాగ్రత్త, తిరుగుతుంది, ఊగిపోతుంది, పడిపోకుండా చూసుకో. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు ఇవాళ చేతన్ సపోర్ట్ చేయడానికి వచ్చావు. మోనికా. నువ్వు ఇవాళ ఓడిపోతున్నావు ఇప్పుడు. చంద్రిక. సూపర్. చంద్రిక ఓడిపోతుంది. ఏంటి చంద్రిక? కాబట్టి ఓడిపోయింది. హలో, లేదు నెక్స్ట్. సరే వదిలేసే. అయినా అక్కడ ఒకటి కూడా ఆన్సర్ చేయాలి, మనం ఒకటి ఆన్సర్ చేసినాము, మనం విన్ అయినా. నెత్తి మీద ఇది పెట్టారు కదా, నెత్తి మీద ఇట్లా పెట్టినప్పుడు ఇలా తిరుగుతున్న ఫ్యూచర్ కూడా తిరిగింది, అందుకే అట్లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా, సూపర్. సో కష్టపడి కాంపిటీషన్ లో సెకండ్ రౌండ్ లో కూడా ఇంకో పాయింట్ గెలుచుకున్నారు. ఇవాళ కాలేజ్ స్పెషల్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ వాళ్ళకి కాల్ చేద్దామా? రైట్, ఎవరు కాల్ చేస్తున్నావు? ఆకాంక్షకి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ ఆకాంక్ష అండ్ టాక్ టు హర్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Thank you. హౌ ఆర్ యు? Fine. What about you? I am super fine. Thank you very much. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఆకాంక్ష? బేగంపేట్. ఏ మామూలే, మైలే. బేగంపేట్ ఎక్కడ? బేగంపేట్లా? బేగంపేట్ పోస్ట్ ఆఫీస్. అరే ఆకాంక్ష, నేను కూడా పోస్ట్ ఆఫీస్ లేన్ నుంచి అలా స్ట్రైట్ వెళ్తే అక్కడే మా ఇల్లు. అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇల్లు ఏం లేవండి. ఆకాంక్ష, నీ వాయిస్ ఎంత క్యూట్ ఉందో. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? సెకండ్ ఇయర్ ఇంటర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ 5th 6th అంటావు అనుకున్నా. నీకేదో సోకాసిందమ్మా, జాగ్రత్త ఆకాంక్ష. పులియార్ అంటుంది ఇక్కడ, జాగ్రత్త. ఏం లేదు, ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నానా నిజం చెప్తున్నానా? మా అక్క. మీ అక్క ఏంటి? నిజమే చెప్తుంది. నేను మీ అక్కని నేను ఎప్పుడు నిజమే చెప్తాను కదా. చైతు గురించి అయినా అందరికి తెలుసులే, వాడే ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అవునవును. సరే ఆకాంక్ష, ఇవాళ మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ ఎపిసోడ్ జరుగుతుంది. ఓకే అండి. నన్ను సపోర్ట్ చేస్తూ మన్మధుడు హీరోయిన్ ఉంది. ఉమా తన పేరు. ఇందా ట్రై చేద్దాం అనుకున్నావు కదా కాజల్, ఎందుకట్లా కుళ్ళు కుళ్ళు, ఆ కుళ్ళు ఎక్కడ పాయింట్ వస్తుంది? ఎనీవేస్, ఎస్, నన్ను సపోర్ట్ చేస్తూ ఉమా ఉంది లక్కీ కాలర్, అండ్ కాజల్ ని సపోర్ట్ చేస్తూ మోనికా ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరితో మాట్లాడతావు? మోనికా సపోర్ట్ చేస్తావా? అంటే కాజల్ ని సపోర్ట్ చేస్తావా, చైతన్ సపోర్ట్ చేస్తావా? ఉమాతో మాట్లాడు. కాజల్. సూపర్. నీ వల్ల మాకు ఇంకొక పాయింట్ వచ్చేస్తుంది. 4 points. థ్యాంక్ యూ సో మచ్. కాజల్ అక్క. చెప్పు ఆకాంక్ష. మా బావ ప్రాంక్ కాల్ చేయాలక్క. తప్పకుండా చేస్తా, ఒక రేంజ్ లో ఆడుకుంటాం చూడు. మా వాళ్ళకి నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాయి, ఓకేనా? ఎవరికి ప్రాంక్ కాల్ చేయాలి తప్పకుండా. సరే, ఇక్కడ ఉమా కూడా ఉంది కాబట్టి ఉమాతో కూడా ఒకసారి మాట్లాడేసాయి. హాయ్. ఇక్కడ మోనికాతో ముందు మాట్లాడు. మోనికాకు పాయింట్ ఇవ్వలేదు అక్కడ. మోనికా ఉందని కూడా నువ్వు గుర్తించలే, కానీ కాజల్ ని సపోర్ట్ చేయడానికి వచ్చినావు. మోనికాతో మాట్లాడు ఫస్ట్. మాట్లాడు. హలో. హలో. ఎలా? హాయ్, బాగున్నారా? బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాం. ఏం చేస్తుంటారు మీరు? నేను సెకండ్ ఇయర్ ఇంటర్. అవునా, ఓకే. సూపర్, అయిపోయింది. ఇప్పుడు ఉమాతో మాట్లాడు. హాయ్. హాయ్. బాగున్నారా? హౌ ఆర్ యు? హాయ్. ఏంటి ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా? బంక్ కొట్టాను. మాలక్కే. సినిమాకి వెళ్ళడానికా? లేదు, జీవితం. బంక్ కొడితే ఎటైనా బయటికి వెళ్ళాలి, ఇంట్లో ఉండదు కదా. తెలుసా కొంచెం చెప్పాను. ఇంకెప్పుడు, ఇప్పుడే టైం 12 అయిపోతుంది కదా. మాల్స్ ఎప్పుడంటే అప్పుడు తెలుస్తారు కదా. ఓకే, వెళ్ళి ఎంజాయ్ చేయి, ఓకేనా? మా టీం మెంబర్ ఉమా నీతో కనీసం ఇంతనా మాట్లాడింది. ఆ మోనిక అది కూడా మాట్లాడాలా, అలాంటి వాళ్ళకి నువ్వు పాయింట్ ఇచ్చినావు. ఎంత మాట్లాడిన లాస్ట్ కి పనిచేసింది కదా. సూపర్. థాంక్యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us ఆకాంక్ష. బాయ్. ఓకే, అండ్ ఇంకోటి తెలుసుకో, బేగంపేట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇల్లులు ఉన్నాయి. ముందుకెళ్తే బ్రాహ్మణవాడి స్ట్రీట్ నెంబర్ 1 వస్తుంది. నేను, యాంకర్ అనసూయ, మేమందరూ అక్కడే ఉంటాం. ఓకే, గుర్తించు మమ్మల్ని. చలో, బాయ్ బాయ్ ఆకాంక్ష. రైట్ నౌ ఇట్స్ టైం ఫర్ our third round.
ఆహా ఇవాళ మోనిక నాకు బాగా కలిసి వచ్చింది అనమాట. ఎన్ని పాయింట్స్ ఇప్పిస్తుందో అసలు. సూపర్. కాజల్ ఈజ్ లీడింగ్ విత్ 4 points. అండ్ ఇవాళ మస్త్ టైం పాస్ లో ఇంకొక లక్కీ కాలర్ ఉమా కూడా ఉంది. పాపం చైతన్య సపోర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. హలో ఏం లేదు, మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఏమన్నా కాంపిటీషన్ లో గేమ్స్ ఆడింది. ఆ కాంపిటీషన్ 2 రౌండ్లు అయింది. 2 రౌండ్ లో గెలిచి 2 పాయింట్లు తీసుకొచ్చింది. అంతేగాని కాలర్స్ ముస్టేస్తుంటే ఆ పాయింట్లు గెలుచుకొని ఎంత లక్ తీసుకొచ్చిందో మోనిక అని చెప్పడం కాదు. కష్టపడాలా, పాయింట్లు గెలవాలి. అలాగా 2 పాయింట్లు 2 రౌండ్ లో గెలిచింది. ఇప్పుడు 3rd రౌండ్ స్టార్ట్ కాబోతుంది. స్టాప్ వాచ్ తో నేను రెడీగా ఉన్నాను. ఎస్, 3rd రౌండ్ విషయానికి వస్తే 10 seconds టైం ఇస్తాము. ఆ 10 seconds లోపు మేము ఏం అడిగితే వాళ్ళ పేర్లు టక 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 అని చెప్పాలి. ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళకి పాయింట్ అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? 10 seconds. ఇప్పుడు నేను సింగర్స్ చెప్పాలి అంటాను. ఓకే, ఆ 10 seconds లో మాక్సిమం సింగర్స్ పేర్లు చెప్పాలి. లేదా 10 seconds లో హీరో పేర్లు చెప్పాలి అంటాను. ఆ 10 seconds లో మాక్సిమం హీరో పేర్లు చెప్పాలి. అలా అన్నమాట. అప్పుడు ఆ టైం కి మేము ఏమి ఇస్తామో మాకు తెలీదు. బట్ దెన్ మీరు మాత్రం టక 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 బ్యాక్ టు బ్యాక్ 10 seconds లో మాక్సిమం చెప్పేయాలి. ఓకే, రెడీయా? రెడీ? అర్థమైందా? మాట్లాడు. 10 seconds లో బ్యాక్ టు బ్యాక్ పేర్లు చెప్పాలబ్బా. అంతే. నాకు అర్థమైంది చెప్పడం కానీ హీరోయిన్స్ ఇంకా వేరే ఏమైనా అడుగుతారా అంటున్నాను. హీరోయిన్స్ పేర్లు అడుగుతాం, హీరో పేర్లు అడుగుతాం, ఫ్లవర్స్ అడుగుతాము, మ్యూజిక్ డైరెక్టర్స్ అడగచ్చు, డైరెక్టర్స్ అడగచ్చు, యాంకర్స్ పేర్లు అడగచ్చు, ఏమన్నా అడగచ్చు. నేను నిన్ను అడుగుతాను, కాజల్ ఉమాను అడుగుతాను. అంతే సింపుల్. ఇందాక నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు ఉమాతో స్టార్ట్ చేద్దాము. సో కాజల్ ఏమి ఇస్తున్నావు ఉమాకి? ఓకే, నీకు నేను ఇస్తున్నాను యాంకర్స్ పేర్లు. 10 seconds. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాజల్, చైతు, అనసూయ, సుమ, రవి, లాస్య, శ్రీముఖి, ప్రదీప్. 10 seconds. 7 చెప్పింది. 7 చెప్పింది. నాట్ బ్యాడ్. సూపర్ చెప్పేసింది. 7. నువ్వు 8 చెప్పాలి. ఓకే, మోనిక మోహన్ చూడు. మోనిక నీకు నాతో మాట్లాడే మోనిక చెప్పు. నాకు ఏమైనా ఉంటే నన్ను కొంచెం సేవ్ వేసుకుంటే నేను ఈజీగా అడుగుతా. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ. నువ్వు గెలవాలంటే నా చేతుల్లోనే ఉంది ఇప్పుడు. అయ్యా ఓకే, క్వశ్చన్ మొత్తం చెప్పు. మనం ఏంటది? నాతో మాట్లాడు మోనిక. ఇదేమన్నా పెళ్లి చెప్పులా? పెళ్లి కూడా కుప్పుతా మాట్లాడకుండా. అమ్మా నేను నీకు ఇస్తున్నాను సినిమాల్లో యాక్ట్ చేసేటువంటి విలన్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. విలన్స్ నాకు తెలియదు. గోవింద 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 అరే రాగు చైనను నేను స్పోర్ట్ స్పిరిట్ అంటే ఇదే. కాదు, కుళ్ళు మొహాలంటే వీళ్ళే. ఎస్. సో దీంతో క్లియర్ కట్ గా పాట పాడమంటే పాట పాడలే, నుంచొని బాల్ బ్యాలెన్స్ చేసి డైలాగ్ చెప్పంటే ఒక్కటి కూడా చెప్పలే. అండ్ ఇప్పుడు ఒక విలన్ పేరు కూడా చెప్పలే. కూడా చాలా చెప్పమనండి విలన్స్ పేర్లు. మేము విలన్స్ పేర్లు చెప్పం, మేము యాంకర్ల పేర్లు చెప్తాం. మీరు యాంకర్లు ఇచ్చారు, ఒకసారి ఆడతాం. మేము ఇప్పుడు విలన్స్ పేర్లు చెప్తేనే ఉమా విన్ అవుతుంది. మిమ్మల్ని మీరు అడిగి ఓడిస్తున్నాం. మేము ఓడించడానికి ఇక్కడ ఉంది, అంతేగాని గెలిపించడానికి లేరమ్మా ఇక్కడ. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా మేము. ఎందుకు అడుగుతాడు? సేమ్ యాంకర్స్ పేర్లు చెప్పాలి నువ్వు. హలో, అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయమా. క్లియర్ కట్ గా ఓడింది. అయినా సరే మీరే లీడింగ్ లో ఉన్నారు. యువర్ విత్ 4 points and we are with 3 points. Anyways, right now కాంపిటీషన్ పక్కన పెట్టి right now it's time for a prank call. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ కాల్స్ చేయమని చెప్పేసి. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మోనిక చేయడంతో రైట్ నౌ ప్రాంక్ కాల్ వచ్చేసి ఉమా చేయబోతుంది. నువ్వు ప్రాంక్ ఎలా చేసినా కూడా మనకు పాయింట్ వస్తుంది. 4 points తో గేమ్ ఈక్వల్ అవుతుంది. ఎవరికి మనం ప్రాంక్ చేస్తున్నాము అంటే, ఎస్, ఇందాక ఆకాంక్ష కోరుకుంది కదా, ప్లీజ్ ప్లీజ్ మా బావకి ప్రాంక్ కాల్ చేయండి అని. సో తన బావ సాయికి కాల్ చేసేద్దాము. ఉమా ఏ రేంజ్ లో ఆడుకుంటుందో చూద్దాం. హలో. హలో, హాయ్, ఎవరు? మీరెవరు? ఫోన్ చేస్తున్నారా? మీ నేమ్ చెప్పండి. మన మా సాయి చెల్లి. హా, సాయి చెల్లి. సాయా. ఏం చేస్తుంటారు మీరు? ఒక అమ్మాయి కాల్ చేసి ఇంత స్లోగా నా మాట్లాడేది. ఎవరు చేసినా అంత నేను హా, ఎవరు చేసినా అట్లనే మాట్లాడతా. అలా అయితే ఎలా బాబు? అంటే ఎట్లా మాట్లాడాలి? కొంచెం జోష్గా మాట్లాడేది. గర్ల్స్ ఫోన్ చేసి ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉంది? నాకు ఆల్రెడీ హ్యాపీగా హా, ఎవరు చేసినా అంత నేను. ఎవరు చూసినా అంతేనా? ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, ఖాళీ తినడు. ఖాళీయేనా? అయితే కలుద్దామా?
నేను కలవట్లేదు వాళ్ళు. ఎందుకు? ఎందుకు కలవాలి? ఊరికనే టైం పాస్ అంతే. టైం పాస్ అంటే రీజన్ రీజన్ ఉంటేనే కలుస్తున్నారా ప్రతి ఒక్కరు? అంటే పిల్లలు అక్కలు అయితే కలుస్తాం లేకపోతే లవర్ అయితే కలుస్తాం అంతే. అంటే చెల్లెలు అక్కడ అనుకుంటున్నాను. లేకపోతే మా లవర్ ఉంటే కలుస్తాం, లవర్ లేదు అంటే అయితే అంతే. చెల్లెను అక్కలు లేకపోతే లవర్ అంతే కదా ఫ్రెండ్స్. మరి ఏదైనా ఒకటి అనుకొని కలవచ్చు కదా. ఇంకొకటి అంటే పిల్లలు ఏమనుకోవాలి ఎక్కువ. మీరు ఏదనుకుంటున్నారో చెప్పండి. మీరు ఎవరో ఏదో క్లాస్ ఫ్రెండ్ అనుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్ లో. మరి మామూలుగా అయితే ఫ్రెండ్స్ కలిసారు కదా, అలానే కలవచ్చు కదా. సరే కలుద్దాం, ఫ్రీ ఉన్నప్పుడు. ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? ఎక్కడ కలుద్దాం? ఆయన మర్చిపోవాలి. రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమైతున్నట్టుంది మీది. అంత మాట్లాడక ఏ ఊరు ఏం పేరు అని అడుగుతున్నారా? అంటే ఫస్ట్ మాట్లాడాలి కదా, ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఫస్ట్ అడగాలి కదా. ఈ డీటెయిల్స్ మీరు ఫస్ట్ అడగాలి కదా. అంటే అక్కడ చెల్లెళ్ళు కూడా చేస్తారు కదా. ఓకే, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా కరీంనగర్, నా క్లాస్ నుంచి కూడా కరీంనగర్ ఉంటారు అందుకే. అవునా? అయితే కరీంనగర్ అయితే నేను తెలిసి ఉండాల్సిందే. నేను తెలిసి ఉండాల్సిందే కంపల్సరీ నీకు. ఏమో మరి ర్యాంక్ నెంబర్ కూడా రెగ్యులర్ ఉంటుంది కామన్ గా. అవునా? అసలు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారేమో, అందుకే నీకు తెలియదేమో నేనంటే. ఇంట్లోకన్నా తిరుగుబోతులకు. మరి తిరుగుబోతులకి ఎట్లా తెలియదని ఎలా చెప్పారు మీరు? తెలీదని ఎలా చెప్పారు? తిరుగుతారు కదా. తిరిగితే అంటే నేను నెంబర్లు తిరిగేసుకోండి, నాకు అలవాట్లేదు కదా. అవునా? హలో హలో, ఎవరో మాట్లాడేది? ఫోన్ వేసింది మీరు, ఎవరు మాట్లాడారు కానీ మీరు. ఫోన్ ఎందుకు చేసినాము అంటే నిన్ను సరదాగా ఆట పట్టించడానికి ఫోన్ చేసినాం. మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేసినాం. చైతు అండ్ కాజల్ విత్ ఆర్ లక్కీ కాలర్స్. ఆకాంక్ష తెలుసా? తెలుసు తెలుసు. ఆకాంక్షనే కాల్ చేయమంటే మేము కాల్ చేసాము. మౌనిక కూడా తెలుసు. ఏ మౌనిక తెలుసు? ఇందాక ఆకాంక్ష చెప్పేసినట్టుంది అయితే ఫోన్ చేసి. కానీ అంత జోష్ గా మాట్లాడే పర్సన్ కాదు మౌనిక. చాలా ఇలా ఉండే మౌనిక, ఇక్కడ ఇలా ఉండేది ఉమా మాట్లాడింది నిన్ను ప్రాంక్ చేసింది. కాదు, నీకు ఏ మౌనిక తెలుసు చెప్పు. ఇప్పుడు మన షోలో ఉన్న మౌనిక తెలుసా నీకు? కాదు కాదు. మరి ఏ మౌనిక తెలుసు? ఇప్పుడు నాకు ఏమన్నా వేలు. ఇప్పుడు దాకా మాట్లాడింది లక్కీ కాలర్, మా షోకి వచ్చినటువంటి ఉమా. ఓకే, నీకు తెలిసిన మౌనిక కాదు. కానీ ఇక్కడ కూడా మన షోలో ఒక మౌనిక ఉంది, తను నన్ను సపోర్ట్ చేస్తుంది. ఇవాళ లక్కీ కాలర్ స్పెషల్ మస్తు టైం పాస్ జరుగుతుంది అనమాట. చాలు, ఆకాంక్షకి ఏమైనా చెప్తావా? లవ్ యూ అని చెప్పండి. ఆకాంక్ష మీ భావానికి ఐ లవ్ యూ చెప్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై సాయి. బాయ్ సాయి. బాయ్ సాయి. బాయ్ బాయ్. సూపర్. ఉమా ఇంత బాగా మాట్లాడి ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా చేసేసింది కాబట్టి ఉమాకి నేను చేసినాను 1 more point. యాక్చువల్ గా చెప్పాలి అంటే క్లియర్ కట్ గా ప్రాంక్ కాల్ అంటే ఇలా చేయాలి, అంతేగాని హలో ఏంటక్క ఏం చేస్తుంటారు అని ఇలాగా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసింది. మోహన్ చూడండి మోనికది. కోపం రాదా అట్లా అంటుంటే? ఇక్కడ వేడి నాకు ఇక్కడ వరకు తగులుతుంది తెలుసా, అంత వేడిగా అయిపోయింది. చూసి నేర్చుకో. సైలెంట్ గా ఉందని ముందే చెప్పింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినాము. ముందు ముసల పండుగ లాస్ట్ లో చూపిస్తోంది. గెలిపించకుండా ఓడకుండా ఈక్వల్ చేసింది. కాజల్ టీమ్ విత్ 4 points, చేతు టీమ్ విత్ 4 points. ఇవాళ మన లక్కీ కాలర్స్ తో ఈక్వల్ అయిపోయింది. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా, సో స్వీట్ ఆఫ్ యూ నన్ను గెలిపించినందుకు. లాస్ట్ న్యూ ఇయర్ లో అది గెలిచేసింది, మళ్ళీ గెలిచేసేదేమో అని అనుకున్నాను, కానీ ముందు మనం చూసుకున్నాం. ఇప్పుడు మాత్రం ఈక్వల్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి గెలవడం కాదు, ప్రతిసారి మనమే గెలుస్తాం అనమాట. సూపర్. అసలు చూద్దాం, ఇంకా చాలా వెన్స్డేస్ ఉన్నాయి, ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. అందులో కూడా వస్తారు నన్ను సపోర్ట్ చేయడానికి, వాళ్ళు కూడా నన్ను గెలిపిస్తారు. చూద్దాం. బట్ ఇవాళ మాత్రం సూపర్ గా, అంటే ఏదో అట్లా జోష్ మేము ఇట్లా చేస్తాం.
ఇట్లా ఎగ్జైట్ అయ్యారు లాస్ట్ కి ఇట్లాగా. మోనికా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎలా అనిపించింది మస్ట్ టైం పాస్ కి రావడం? చాలా బాగా అనిపించింది, ఎగ్జైట్ గా అనిపించింది. చైతన్ కరోనా ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా బాగుంది. నాకు షో బాగా నచ్చింది. యాంకరింగ్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంపిటీషన్ ఎలా ఉండే? బాగుంది ఈక్వల్ గా. రౌండ్స్ ఎట్లుండే? రౌండ్స్ కూడా చాలా బాగున్నాయి. బాల్ రౌండ్ అదొకటి బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవేస్ మోనికా, షోలో ఎలా కింద పాట పాడలేదు కాబట్టి వెళ్ళిపోయే ముందు నీ నోట్లో నుంచి ఒక పాట వినాలనిపిస్తుంది. కెన్ యూ ప్లీజ్ ఏదో ఒక పాట పాడగలవా? మళ్ళీ అక్కడ ఖర్చు వస్తుంది. నమస్కారం. పాపం తను స్టార్ట్ చేయండి, మనం కోరస్ ఇద్దాం. సూపర్. స్టార్ట్ అవ్వాలిగా ముందు ఎందుకంటే అక్క ఇస్తుంది కదా పక్కన నుంచి చాలా లక్క ఇస్తూ ఉంది. నీ తరఫు నుంచి నేను పాడేస్తున్నాను, నువ్వు కూడా జాయిన్ అవ్వండి. వెళ్దాం పద. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వెళ్ళిపోతున్నావా? అంతేనావమ్మా? అదే ఊరికే డ్రా అయితేనే అలా ఉన్నారు వాళ్ళు. అదే విన్ అయి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేవాళ్ళేమో. బాబాయ్ థ్యాంక్ గాడ్ డ్రా. ఇంకోసేపు ఇక్కడ ఉంటే మనం ఓడిపోతామనేసి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓడిపోతాం అనుకొని వెళ్ళిపోయారంట. డైలాగ్ కొట్టడం కూడా రాదు, దీనికి అర్థం చేసుకోవాలి. మీరు ఓడిపోతారని వెళ్ళిపోయారు అన్నాను. మళ్ళీ మనం రేపు గెటప్ స్పెషల్ లో కలుసుకుందాం. టిల్ దెన్ యాస్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ ఉమా డార్లింగ్, థాంక్ యూ వెరీ మచ్. బై. తట్టుకోలేకపోతున్నాడు. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే మళ్ళీ లక్కీ కాలర్స్ వస్తారు. వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఎవరిని గెలిపిస్తారు అనేది తెలియాలి అంటే మీరు మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 11 o'clock నుంచి 12 o'clock వరకు మస్తు టైం పాస్ చూస్తూనే ఉండాలి. విత్ దిస్ కాజల్ ఇంకా చేతు సైనింగ్ ఆఫ్. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. బై బై మోనికా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.